తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. తర్వాత వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఏవి ప్లే చేయవలసిందిగా కోరుకుంటున్నాం. పింఛన్ పెంపు పెద్ద పండుగ. 2024 జనవరి నుంచి పెన్షన్ 3000 రూపాయలు. అవ్వా తాతలకు పెన్షన్ 3000 వరకు పెంచుకుంటూ పోతాం అని ఇచ్చిన ఈ మాట తూచా తప్పకుండా ఈ రోజు మీ అందరి సమక్షంలో పెన్షన్ పెంచుతూ ఈ మంచి కార్యక్రమం చేస్తా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని. సంక్రాంతి పండుగ కూడా వారి ఆనందం ముందు చిన్నబోయింది. నిజానికి వారికిది అంతకంటే పెద్ద పండుగ. వైఎస్ఆర్ పెన్షన్ కానుక 2024 జనవరి నుంచి 3000 రూపాయలకు పెంపు. నిజానికి వారికి ఈ శుభవార్తల పరంపర 2019 జూన్ నుంచే మొదలైంది. జగన్ బాబు పాదయాత్రకు వచ్చినప్పుడండి 3000 ఇస్తామన్నారు, 3000 చేశారండి. సంవత్సరం నుంచి, నెల నుంచి ఈ రోజు జగన్ బాబు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాడండి బాబు. మళ్ళీ ఆ బాబే రావాలని మేము కోరుకుంటున్నామండి. 1వ తారీఖున 3000 తీసుకున్నాం బాబు. సంక్రాంతి కానుక ఇచ్చారు. 2014, 2019 మధ్య వారందరివి కన్నీటి గాథలే. నోరు తెరిచి అడగలేని అవ్వాతాతలు, ఒంటరి మహిళలు, కష్టాలు కన్నీళ్లు తుడిచేవారు లేక దుఃఖంలో ఉన్న దివ్యాంగులు, కళాకారులు, మత్స్యకారులు, చర్మకారులు, కల్లుగీత కార్మికులు, ఇలా చేయూత కోసం చూసే వీరి బాధలను సుదీర్ఘ పాదయాత్రలో కళ్ళారా చూసి నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ మాట ఇచ్చినట్టే అధికారంలోకి రాగానే జగనన్న చేసిన మొదటి సంతకం పెన్షన్ల ఫైలు మీదే. ఆ అవ్వా తాతల కోసం ఇవాళ నేను సంతకం పెట్టబోతా ఉన్నాను. మొట్టమొదటి సంతకం. గత ప్రభుత్వం పెన్షనర్ల వయసు 65 ఏళ్లుగా ఉంచితే జగనన్న దాన్ని 60 ఏళ్లకు తగ్గించి లక్షలాది మందికి మేలు చేశారు. పెన్షన్ ఏకంగా 2250 రూపాయలకి పెంచారు. అక్కడి నుంచి పెంచుకుంటూ ఇప్పుడు 3000 రూపాయలు చేశారు. గత ప్రభుత్వం పెన్షన్ల కోసం నెలకు సగటున చేసిన వ్యయం కేవలం 400 కోట్లు మాత్రమే. అదే జగనన్న ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2019 జూన్లో పెన్షన్ల వ్యయం 1384 కోట్లు. 2024 జనవరి నాటికి పెన్షన్ల వ్యయం 1968 కోట్లకు పెరిగింది. అంటే గత ప్రభుత్వం కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ. అలాగే గత ప్రభుత్వంలో పెన్షన్ లబ్ధిదారులు కేవలం 39 లక్షలే ఉంటే 2019 జూన్లో ఆ సంఖ్య ఏకంగా 52.17 లక్షలకు చేరింది. అలా పెరిగి పెరిగి ఇప్పుడు ఏకంగా 66.34 లక్షలకు చేరింది. దేశంలో ఇన్ని లక్షల మందికి 3000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. ఈ 55 నెలల్లో జగనన్న ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన పెన్షన్లు 29.51 లక్షలు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో పెన్షన్ల కోసం చేసిన వ్యయం కేవలం 27,687 కోట్లు. అదే జగనన్న ప్రభుత్వం కేవలం 55 నెలల్లో చేసిన వ్యయం 83,526 కోట్లు. అంటే ప్రతి పెన్షన్ లబ్ధిదారునికి గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో అందించిన దానికంటే సుమారు 3 రెట్లు ఎక్కువ మొత్తం ఈ 55 నెలల్లోనే అందింది. గతంలో పెన్షన్ మంజూరు కావాలన్నా తీసుకోవాలన్నా నరకం. ఇచ్చే అరకొర పెన్షన్ కోసం లంచాలు, క్యూ లైన్లు, ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టు పెట్టాల్సిన దుస్థితి. కానీ ఇప్పుడు 1వ తేదీ వస్తోందంటేనే పెన్షనర్లందరికీ పండుగ. వచ్చి నిలబడితే ఒక రోజు అయిపోయేదండి. ఎంత కష్టంగానూ ఉండేదండి మాకు అప్పుడైతే. ఇప్పుడైతే ఇంటికి తెచ్చిస్తున్నారండి. నిజంగానే ఇంతవరకు ఎక్కడా జరగలేదండి. నేను పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి. ఇంతకంటే ఇంకేం కావాలండి? లంచాలు లేవు, అవినీతి లేదు. కులం, మతం, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పూర్తి సంతృప్త స్థాయిలో పెన్షన్లు ఇస్తూ ఉండడమే అందుకు కారణం. అవ్వాతాతలకు పెద్దోడు, అక్క చెల్లెమ్మలు, దివ్యాంగులు, నేతన్నలు, మత్స్యకారులు వీళ్ళందరికీ సోదరుడు. వైఎస్ఆర్ పెన్షన్ కానుకను పెద్ద పండుగ చేశాడు మన జగన్మోహనుడు.